గతంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి హెడ్గా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డికి ఇటు వైఎస్ఆర్సీపీ అలాగే అటు జగన్మోహన్ రెడ్డి చరమగీతం పాడబోతున్నట్లుగా ఆయన స్థానంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హెడ్గా మరొక సీనియర్ జర్నలిస్ట్ని తీసుకురాబోతున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి సజ్జల కుటుంబానికి అలాగే సజ్జల భార్గవ్ రెడ్డికి చరమగీతం పాడబోతున్నారా? ఆ స్థానంలో వేరొక సీనియర్ జర్నలిస్ట్కి అవకాశం ఇవ్వబోతున్నారా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో. గతంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హెడ్గా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డిని ఆ స్థానం నుంచి పీకేసి జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో మరొక సీనియర్ జర్నలిస్ట్ని తీసుకురాబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందా? వాస్తవం ఉంది. ఎందుకు వాస్తవం ఉంది అంటున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పేపర్ కానీ పత్రిక కానీ టీవీ కానీ కొన్ని రకాల వార్తలు ఎవడైతే మనకు చూసేవాళ్ళు మనం చూస్తారుగా, మనం ఏది ఇచ్చినా ఓకే కదా అనే విధంగా, మరి అది ఎవరు సజెస్ట్ చేశారో ఎవరు గైడ్ చేశారో కానీ అటువంటి చూపించడం జరిగింది. సో అది ఎక్కువగా మీరు అన్నట్టు సజ్జల భార్గవ్ గారు సోషల్ మీడియా వింగ్ హెడ్గా ఉండనప్పుడు, లేదంటే పబ్లిక్ రిలేషన్స్ ఏదైతే త్రూ మీడియా ద్వారా ఉండే విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ భార్గవ్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ చూసుకునేవారు. సో సజ్జల గారు కూడా మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి, సో మొత్తానికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు మన పిన్నెల్లి గారు ఈవీఎం పగలగొట్టినప్పుడు కూడా అందులో పాము దూరింది అందుకే పగలగొట్టారు అన్నట్టుగా ఫస్ట్గా వేశారు. సో అది ఎంత బ్లండర్ మిస్టేక్ అనేది అందరికీ తెలుసు. పాము వెళ్తే ఈవీఎం ఈయన పగలగొట్టమేంటి అనేది సిల్లీగా అనిపిస్తుంది కదా. సో ఇట్లాంటి వార్తలు ప్రచారం చేసి ఒక రకమైన వర్గాన్ని ఆకట్టుకోవడానికి మొత్తం అన్ని వర్గాలకి యాంటీ అయిపోయారు. ఏదో పర్టికులర్ వాళ్ళ ఒక్క వర్గానికి దగ్గర అవ్వడం కోసం మిగతా అన్ని వర్గాలకి యాంటీ అయిపోయారు. దానివల్ల బాగా బ్యాడ్ అయిపోయారు. సో ఇట్లాంటి సిల్లీ థింగ్స్ అనమాట. అదే ముందే లేదు అక్కడ టీడీపీ వాళ్ళు డిగ్గింగ్ చేస్తున్నారు, ఆ కోపంతో ఆయన తట్టుకోలేక పగలగొట్టారు, టీడీపీ వాళ్ళు డిగ్గింగ్ చేశారు కానీ ఒక్క వైసీపీ ఓటు కూడా పడలేదు కాబట్టి మేము అలా చేసామని చెప్తే ఆ లెక్క వేరు. పాము దూరింది, ఇట్లాంటి సిల్లీ థింగ్స్. తర్వాత ఆ పర్టికులర్ ఛానల్లో ఒక ఆయన రెగ్యులర్గా ఒక ఆయన కనిపిస్తూ ఉంటారు, బేర్డ్ పెట్టుకొని స్పెటికల్స్ పెట్టుకొని ఒక ఆయన. సో ఆయన విషయాల్లో కూడా ఎక్కువగా ట్రోల్స్ జరిగేవి. మీరు ఎలక్షన్స్ ముందు చూస్తే ఆ పేర్లు అనవసరం, ఆయన బాగా ట్రోల్స్ చేస్తూ ఈయన ఎవర్రా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతగా భజన చేసే వ్యక్తిలా ఉన్నారని. అంటే మీడియాని ఇట్లా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు, పబ్లిక్ రిలేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అనే ఉద్దేశంతో ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కోర్ టీం ఏదైతే ఉందో అది సరైన ఒక మీడియా ప్రతినిధి కోసం వెతుకుతోంది. సో ఆ మీడియా ప్రతినిధి ఎవరు అనేది ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణకు రాలేదు. కానీ ఎవరైతే బాగుంటుంది అంటే ఊరికే నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు కాకుండా, ఎందుకంటే గత 5 ఏళ్లలో చాలా వైఫల్యం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం కూడా ఒక వైఫల్యమే అన్నట్టుగా కూడా మనం చూసాం. సో అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా బాగా ట్యాకిల్ చేయగలిగే వాళ్ళు, అంటే అవసరమైతే సెంట్రల్ మీడియా నుంచి నేషనల్ మీడియా నుంచి కూడా లోకల్గా ఉండే మీడియా వరకు కూడా మంచి గ్రిప్లో ఉంచుకొని హ్యాండిల్ చేసే వ్యక్తి కోసం చూస్తున్నారంట. ఇట్లా చూస్తున్నప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సీఎంఓకి సంబంధించిన పబ్లిక్ రిలేషన్స్లో ఎవరో పూడి శ్రీహరి గారు ఎవరో ఉండేవారు. తర్వాత ఐప్యాక్ సంబంధించి అనుసంధానం చేసిన ఎవరో అవినాష్ అని ఒక ఆయన ఉండేవాడు. తర్వాత మన మీడియా బాగా ఫెమిలియర్ అయిన వ్యక్తి దేవులపల్లి అమర్ గారు. ఆ తర్వాత సీఎంఓకి సంబంధించిన కృష్ణమోహన్ అని ఆయన ఉంటారు. ఇలాగ రకరకాల వ్యక్తుల్ని ఇంకా పరిశీలిస్తున్నారు. బట్ ఈ మధ్యకాలంలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా దాని మీద పూర్తిగా బయట వైసీపీకి ఫేవర్గా మాట్లాడడం, పూర్తి ప్రభుత్వం పైన ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మభ్య పెట్టేలాగా, లేదు సార్ మనమే డౌట్ లేదు 120 సీట్లు మనకే వస్తాయి, మనకు ఖచ్చితంగా ఆడవాళ్ళ ఓటు బ్యాంక్ మనకే ఉంది, మన పథకాలు చూసి వేస్తారు, మనకు ఇంకేం డెవలపింగ్ ఏం అవసరం లేదు, పథకాలకే వేస్తారు, అట్లా మసిపూసి మారేడుగా చెప్పే మాటలు కాకుండా వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ కట్గా చెప్పే ప్రతినిధి కోసం చూస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లన్నీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వైసీపీతోనూ వైసీపీ ప్రభుత్వంతోనూ ట్రావెల్ అయిన వాళ్ళే. దేవులపల్లి అమర్ గారు కానీ, కృష్ణమోహన్ గారు కానీ, అవినాష్ కానీ, తర్వాత శ్రీహరి గారు కానీ, ఇటువంటి వ్యక్తులు, ఈ సజ్జల గారు కానీ. సో ఇలా కాకుండా ఎవరు తెర వెనుక బాగా వ్యూహరచనలతో నడిపించే వాళ్ళు ఉంటారో, పార్టీని పటిష్టంగా తయారు చేయాలి,
పార్టీ మనుగడ కొనసాగాలి, మరలా ఏదైతే ఆల్మోస్ట్ ఆల్ 40% ఆఫ్ ఓటు బ్యాంకుని తీసుకున్నారో ఆ ఓటు బ్యాంకు అలాగే నిలబడాలంటే నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ వరకు కూడా మనం కాపాడుకోవాలంటే మీడియా అనేది చాలా పవర్ఫుల్ మాధ్యమం. ఈ ప్రసార మాధ్యమాలు మీడియా చాలా పవర్ఫుల్. సో ఈ మీడియా ద్వారా ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతాం, అది కూడా వాస్తవాలు చెప్తూనే. ఊరికే ఇట్లా పాము దూరింది పగలగొట్టాము. ఈవెన్ మీరు కౌంటింగ్ రోజు కూడా చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే 9 గంటలకు కూడా ఏంటి, ఆల్రెడీ 7 గంటలు స్టార్ట్ అయిన కౌంటింగ్ 9 గంటలకి సాక్షి ఛానల్ పెట్టి చూస్తే ఇంకా వైసీపీ 8 ఎంతో లీడ్లో ఉంది, మిగతావన్నీ 6-7లో ఉన్నాయన్నట్టుగానే చూపించారు. అప్పటికి కూడా ఎన్నికల ఫలితాల రోజు అది కరెక్ట్ కాదు కదా. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాము, కాకపోతే మా టైం బ్యాడ్, మేము గెలవలేదు, ప్రభుత్వం అంటే ప్రజలు ఎందుకు మమ్మల్ని తిరస్కరించారు, దాని నుంచి ఓవర్కమ్ అవుతాం అనే విధంగా ఒకవైపు వైసీపీకి ఫేవర్గా చెప్తూనే ఇట్లాంటివన్నీ ఒరిజినల్గా ఉన్న వాస్తవాల్ని చూపించగలగాలి. అక్కడ కూడా మభ్యపెట్టేలాగా ఇంకా వైసీపీ 8 లీడ్లో ఉంది 9 గంటల న్యూస్ అప్పుడు కూడా అట్లాంటివి చేయకుండా కాస్త టెక్నికల్గా ట్యాక్లింగ్ చేస్తూ ఎట్లాగైతే మీడియా బాగుంటుంది అలాంటి వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే దీనికి సంబంధించి ఎప్పుడు బాగా పాతుకుపోయింది పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఒక 3-4 ఇంచుమించు ఒక 15 ఏళ్ళ నుంచి రాష్ట్ర రాజకీయాల్ని బాగా, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్ని బాగా పరిశీలించి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆయనలో ఉన్న అనుభవాల్ని రంగరించుకొని ఎవరైతే బాగా పనిచేశారో, ఎవరైతే బాగా అవగాహన ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం చూస్తున్నారు. అంటే మేబీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ యూనిట్లో ఉండే చీఫ్ ఎడిటర్లు ఉంటారు, ఆ యూనిట్ ఎడిటర్లు ఉంటారు, అటువంటి వాళ్ళన, లేదంటే పూర్తిగా ఎలక్ట్రానిక్ మీడియాలోనే హైదరాబాద్ కేంద్రంగా ఉండే వాళ్ళని, బాగా ఫేవర్గా ఉండే వాళ్ళని ఎవరిని తీసుకుందామన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. గత ఎన్నికలప్పుడు ఎవరైతే వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి కానీ కొంతమంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నారు వైసీపీకి సంబంధించి, అటువంటి వాళ్ళని కూడా పరిశీలిస్తున్నారంట. అంటే ఇట్లా యూట్యూబ్లో పరంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా పరంగా కానీ ఎవరైతే మనకి బాగా ఫేవర్గా ఉన్నట్టుగా బాగా హైప్ చేసి రాశారో, హైప్ చేసి చూపించారో, ప్రత్యర్థులు వేసిన కౌంటర్ని వీళ్ళు ఇమీడియట్గా కౌంటర్ తీసుకుని వేశారో అటువంటి వాళ్ళని పరిశీలనలో తీసుకుంటున్నారంట. ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు, బట్ వీళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఉన్న సీనియర్స్ డిసప్పాయింట్ అవుతారా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కానీ ప్రస్తుతం వైసీపీ అధిష్టానం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన పెట్టుకోవట్లేదు. మనకి ఇప్పుడు కావాల్సింది సరైన సోషల్ మీడియాకి కానీ మీడియాకి సంబంధించిన హెడ్ కావాలి. ఎలా గైడ్ చేస్తే ఆ అవుట్పుట్ ఎడిటర్ ఎవరైతే వస్తారో వాళ్ళ ప్రకారమే మళ్ళీ సాక్షి అనేది కానీ సాక్షి పత్రిక కానీ పుంజుకునేలాగా ఉండాలి. వైసీపీలో ఉండే శ్రేణుల్లో కూడా ఉత్సాహం వచ్చేలా ఉండాలి. మరీ అసలు ఒక పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో అతను చాలా యాక్టివ్గా ఉండాలి, యువతని ఆకట్టుకునేటట్లు ఉండాలి, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునేటట్లు ఉండాలి. అలాగే ప్రత్యర్థ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణల్ని తిప్పికొట్టేలాగా ఉండాలి. అన్ని రకాలుగా వీళ్ళు ముందుండాలి. అప్పుడే ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అటువంటి ఒక లీడర్ అవసరం కాబట్టి ఎవరిని తీసుకునే అవకాశం ఉంది? అదే చెప్తున్నానండి. ఎక్కువగా ఈ సోకాల్డ్ సీనియర్ పేర్లు చెప్పాం కానీ వాళ్ళ వరకు అవకాశం ఇవ్వకపోవచ్చు. వాళ్ళు పెద్ద తరహాగా గెస్టులుగాను హోస్టులుగానే వ్యవహరిస్తారు తప్ప, అంటే మిగతా అన్ని ఛానల్స్కి వెళ్ళి పార్టీ గురించి మాట్లాడే వాళ్ళకు వ్యక్తి కావాలిగా. అంటే ఈ ఛానల్ మనకు పడదు, అంటే యువతకి అవకాశం కల్పించే దిశగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నాడా, లేదంటే నిజంగా సీనియర్ జర్నలిస్టులకో లేకపోతే సీనియర్లకో ఈ బాధ్యతను ఆయన అప్పగించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? సీనియర్లకి ఎవరు, అలాగని యువతకు కూడా ఎవరు. ఈ పర్టికులర్ ఛానల్ మీడియాలో ఎవరైతే బాగా పాతుకుపోయి ఉన్నారో, అంటే గత 20 ఏళ్ళుగా ఎలక్షన్స్ని కానీ ప్రభుత్వ పనితీరు కానీ ఎవరైతే బాగా పరిశీలనలో ఉండి అవకతవకల విషయాల్లో కానీ ప్రభుత్వ వైఫల్యాల విషయంలో కానీ బాగా అవగాహన ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అప్ టు డేట్ ఉండాలి, సెకండ్ అప్డేట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఏమవుతుందంటే మీరు అన్నట్టు మా సీనియర్స్ ఖచ్చితంగా ఇవాళ న్యూస్ పేపర్ వేస్ట్ పేపర్ అని అన్నారు. సో బాగా ఎఫెక్టివ్గా ఉండాలి కాబట్టి కొంచెం అవగాహన ఉండాలి. అలాగే మరీ సీనియర్స్ కూడా తీసుకునే ఆలోచన లేదు. ఒక మధ్యస్థంలో ఉండే వాళ్ళని తీసుకుని పరిశీలన ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేశారు. మేబీ అది కొంత సోషల్ మీడియాకి యూట్యూబ్కి కూడా యాక్టివ్గా ఉండే వాళ్ళని కూడా ప్రిఫర్ చేయొచ్చు. చూద్దాం మరి. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పాత బ్యాచ్ని ఎవరిని కూడా దగ్గరికి చేరనివ్వట్లేదంట. గత 5 ఏళ్ళు ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళని కొత్తగా వెతకండి, మనకు అవసరం తీసుకోండి అన్నట్టు కూడా సూచనలు ఇచ్చారంట.
మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి రాబోయే రోజుల్లో.